Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నుంచి కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుందా ఉండదా అనే దానికి సంబంధించి చాలా చర్చలు జరిగాయి. సో అల్టిమేట్గా ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అవ్వడానికి మోర్ నంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని తెలిసినప్పటి నుంచి నెక్స్ట్ డిస్కషన్ ఎన్ని పోస్ట్స్, సో ఏ నోటిఫికేషన్ వస్తుంది, దాంట్లో ఎన్ని పోస్ట్స్ ఉంటాయని చెప్పి డిస్కషన్ జరుగుతుంది. మార్చ్ 13th ఈవినింగ్ నుంచి ఒక సర్క్యులేషన్ అంటే ఒక అప్డేట్ చాలా వైరల్. గ్రూప్ 2కి సంబంధించి 470 పోస్ట్స్ అని, గ్రూప్ 1కి సంబంధించి 101 పోస్ట్స్ అని చెప్పి. అయితే ఇది ఎంతవరకు నిజమో అని ఆలోచించే లోపే నెక్స్ట్ డే అన్ని ప్రింట్ మీడియాలో కూడా అదే ఇన్ఫర్మేషన్ నిజం అన్నట్లుగా దెర్ ఇస్ ఎ హ్యూజ్ సర్క్యులేషన్. ఎందుకంటే న్యూస్ పేపర్లో వచ్చిందంటే అది ఆల్మోస్ట్ నిజం అనుకోవచ్చు, కానీ అదే న్యూస్ పేపర్స్లో ఎన్నో రోజుల నుంచి ఇన్ని వేకెన్సీస్ జాబ్ క్యాలెండర్ అని వస్తూ ఉన్నాయి. బట్ ఎనీహౌ న్యూస్ పేపర్స్లో కూడా దాని గురించి ప్రింట్ వచ్చింది. అండ్ అయితే గత కొన్ని గంటలుగా సో గ్రూప్ 1కి సంబంధించి సో అండ్ సో ఎగ్జామ్ డేట్ వచ్చింది, గ్రూప్ 2కి సంబంధించి సో అండ్ సో డేట్, అంటే సో జాబ్ క్యాలెండర్ గురించి కొన్ని రోజులు, జాబ్ క్యాలెండర్లోని పోస్టులకు సంబంధించి కొన్ని రోజులు, ఇప్పుడు ఆ పోస్ట్స్కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి చర్చ జరుగుతుంది. అందుకే నేను చాలా క్లియర్గా గాసిప్స్ అని చెప్పడం జరిగింది. ఎందుకన్నానంటే సో ఈ 470, 101 పోస్ట్స్ అని చెప్పి అలాగే ఈ ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఎటువంటి అథెంటిక్ సోర్సెస్ కానీ లేకపోతే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానీ లేదు. వీ హ్యావ్ టు వెయిట్ టిల్ ఉగాది. అఫ్ కోర్స్ ఇదే జరగచ్చో జరగకపోవచ్చో, దానికంటే ఎక్కువనో, వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ ఉగాది రోజే స్పష్టత వస్తుంది. ఆ రోజు వరకు నేను చెప్పినా ఎవరు చెప్పినా అది జస్ట్ ఊహాజనికమైన మాట మాత్రమే. అయితే ఈ కాంటెక్స్ట్లో నెక్స్ట్ అందుకే పర్టికులర్గా డేట్స్కి సంబంధించి సో ఏదైతే ఇన్ఫర్మేషన్ చాలా తీవ్రంగా స్ప్రెడ్ అవుతుందో దానికి సంబంధించి గ్రూప్ 1, సో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఆగస్ట్ 23rd గ్రూప్ 1 ఎగ్జామ్ జరగవచ్చు అని చెప్పేసి, సేమ్ అలాగే గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఏమో సెప్టెంబర్ 20. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అసలు ఈ డేట్స్ నిజమా, ఈ సోర్సెస్ నిజమా అని చెప్పుకునే ముందు ఈ డేట్స్కి సంబంధించి ఒకవేళ ఇదే నిజం అవుతే సో లేకపోతే ఇది అబద్ధం అవుతాయి, స్టూడెంట్స్ అందరిలో కూడా ఒక కన్ఫ్యూజన్ లేదా ఆందోళన, సార్ డేట్స్ కూడా వచ్చేసాయంట కదా, ఇది నిజమా? సో ఆబ్వియస్గా కైండ్ ఆఫ్ యాంగ్జైటీ లేకపోతే ఎగ్జైటేషన్ ఉంటుంది. సో బట్ ద థింగ్ ఈస్ దట్ ఈ డేట్స్ సో జనరల్గా మనం చెప్పాలంటే అప్పుడప్పుడు కొన్ని ఊహాజనికమైన కథలు ఉంటాయి. ఫర్ సపోజ్ మనం ఊర్లో ఉన్నాం, చాలా ఒక ఫిల్మ్ యాక్టర్ కావాలి, హైదరాబాద్కి వెళ్ళాలి, ఒక డైరెక్టర్ కావాలి అన్న ఆలోచనతో చెప్పి హైదరాబాద్కి వచ్చేస్తాం. హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత మీ ఊర్లో ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయింది. అదేంటంటే సో అండ్ సో రాజుగాడు హైదరాబాద్ వెళ్ళాడు, హైదరాబాద్లో చిరంజీవిని కలిశాడంట అన్న ఒక ఇన్ఫర్మేషన్ ఊర్లో గాసిప్ స్ప్రెడ్ అవుతుంది. అదే ఊర్లోని ఒక వ్యక్తి నీకు ఫోన్ చేసి ఏరా నువ్వు చిరంజీవిని కలిసావంట కదా అని చెప్పినప్పుడు ఊరంతా కోడై కూస్తోంది అన్నారనుకోండి, ఒకవైపు ఈ వ్యక్తికి ఆందోళన, అరే ఇది నిజం కాదు కదా, కానీ ఇంకొక వైపు లోపల సంతోషం, అరే ఊరంతా నా గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఆ ఊహ కానీ లేకపోతే ఏదైతే ఒక స్పెక్యులేషన్ ఉందో మనకు పాజిటివ్గా అనిపిస్తే ఒక తెలియని సంతోషం. సేమ్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా అంటే ఇది అందరికీ సంతోషంగా ఉండకపోవచ్చు, కొంతమందికి బాధ, కొంతమందికి ఎక్కువ సంతోషం, కొంతమంది ఏం ఫీలింగ్స్ కూడా ఉండకపోవచ్చు. ఆల్మోస్ట్ గ్రూప్ 1కి అంటే మార్చ్ 20ని రెఫరెన్స్గా తీసుకున్న ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి అంటే నిజంగా ఈ డేట్స్ కన్ఫర్మ్ అని అనుకుంటే ఆగస్టు 23కి అంటే గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి 5 months టైం ఉన్నట్టు. అండ్ అలాగే గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి 6 months ఉండొచ్చు. అంటే యూజువల్గా అన్ని ఎగ్జామ్స్కి జరిగే ప్రాక్టీస్ కానీ ఒక కన్వెన్షన్ కానీ ఏంటంటే స్టూడెంట్స్ అందరూ నోటిఫికేషన్ వచ్చేంత వరకు 80% ఆఫ్ ద స్టూడెంట్స్ సీరియస్గా ప్రిపేర్ అవ్వరు. సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నన్ను సీరియస్గా ప్రిపేర్ అవుతారంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొన్ని నోటిఫికేషన్స్కి టెంటేటివ్ షెడ్యూల్స్ అని టెంటేటివ్ డేట్స్ ఇస్తారు. సో అండ్ సో మంత్లో జరగచ్చు అని, లేకపోతే విల్ అనౌన్స్ సూన్ అని చెప్తుంది నోటిఫికేషన్లో. అంటే ఎగ్జామ్ డేట్ చెప్పకపోయేసరికి నోటిఫికేషన్ వచ్చినా కూడా మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్లో డేట్ లేదు కదా అని చెప్పి ఒక స్లోనెస్, అంటే స్లోగా ముందుకెళ్తుంది బండి, స్లోగా ఫస్ట్ గేర్లో వెళ్తుంది అన్నట్టు అలా స్లోగా వెళ్తుంది. ఎప్పుడైతే డేట్ తెలుస్తుందో ఆ డేట్ తెలిసినప్పటి నుంచి అది ఎంత తొందర అయినా ఎంత లేట్ అయినా ఒక పరుగులు పెడుతుంది, ఒక వేగంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా సో ఈ డేట్స్ నిజమో కాదో తెలియదు. సో మనం అనుకోవాల్సింది ఏంటంటే ఇది ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మనం కోరుకోవాల్సిందల్లా ఏంటంటే దీనికంటే ముందు మనం ఒకటి ఊహించాం, మరీ ముందుకు వస్తే ఇంకా అందరు నిరాశలోకి లోనవుతారు.
దీని తర్వాత వస్తే ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. సో ఈ డేట్ ని రెఫరెన్స్ తీసుకుందాం, తక్కువ అనుకోవద్దు, ఇంతకంటే ఎక్కువ లేకపోతే ఇదే అనుకుందాం. ఈ డేట్స్ ని రెఫరెన్స్ తీసుకున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి 5 months టైం ఉంది, గ్రూప్ 2 ప్రిలిమ్స్ కి 6 months టైం ఉంది. యావరేజ్ గా ఒక బిగినర్ సో చాలా డీటెయిల్డ్ గా క్లియర్ కట్ గా డిస్కస్ చేసినా కూడా తను ఈ 6 months లో గ్రూప్ 2 సిలబస్ ని కంప్లీట్ చేయగలుగుతాడా అంటే ఎస్, 100% కంప్లీట్ చేయగలుగుతాడు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ని 5 months లో కంప్లీట్ చేయగలుగుతాడంటే ఎస్. కానీ దానికి కూడా నేను చెప్తుంది ఏంటంటే ప్రొవైడెడ్ దట్ వీ హ్యావ్ టు గో ఫర్ ద ఎఫెక్టివ్ వర్క్. ఎందుకంటే చాలాసార్లు అడుగుతారు, సార్ నేను ప్రిపేర్ అవుతానని నేను ర్యాంక్ కొడతాను. నువ్వు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తావు, నువ్వు రోజు 10 గంటలు కూర్చుంటే ఒక రిజల్ట్ వస్తుంది, రోజు గంట సేపు కూర్చుంటే ఒక రిజల్ట్ వస్తుంది, అసలు రోజు కూర్చోకపోతే ఒక రిజల్ట్ వస్తుంది. సో ఈ టైమింగ్స్ కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ డిస్కస్ చేస్తున్నారు. సో దాని గురించి డిస్కస్ చేసే కంటే ముందు ఇంకొంచెం ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ స్మాల్ అనౌన్స్మెంట్. సో ఇది జనరల్ గా ఆల్మోస్ట్ ఉగాదికి కన్ఫర్మ్ అయింది, పోస్ట్స్ ఎక్కువ పెంచాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. డేట్స్, ఈ రేషియో, దీని గురించి డిస్కస్ చేసే ముందు స్టూడెంట్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ బెస్ట్ కోర్స్. బెస్ట్ కోర్స్ అనేది ఎలా ఉంటాయంటే దానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి, దాన్ని చెప్పే వ్యక్తులు అండ్ చెప్పడంతో పాటు దానికి మేము ఇస్తున్న మెటీరియల్స్ అండ్ మెటీరియల్స్ తో పాటు వాళ్ళు కండక్ట్ చేస్తున్న టెస్ట్స్, ఈ 3 చాలా కూలమని. సరే, క్లాసెస్, మెటీరియల్స్, టెస్ట్స్, ఈ 3 పారామీటర్ ని బేస్ చేసుకొని ఈ 3టిని ఎలా ప్యారలల్ గా ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక ఎఫెక్టివ్ ప్లాన్ ఇంపార్టెంట్, దాని ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్. సో దాంట్లో ఒక విజేత యొక్క అసలైన శ్రమ, ఒక వ్యక్తి విజేత అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు వీఆర్ ఇంట్రడ్యూసింగ్ అవర్ ఫ్యాకల్టీ టీమ్. సో దిస్ ఆర్ ద పీపుల్. సో వీళ్ళంతా మీరు ఇండియన్ హిస్టరీ ప్రజ్వల్ సార్, జోగ్రఫీ జగదీష్ సార్, లేకపోతే సొసైటీ శంకర్ రెడ్డి సార్ కానీ, వినయ్ సార్ కానీ, లేకపోతే మెంటల్ అబిలిటీ మమతా మేడం, కరెంట్ అఫైర్స్ శ్రవణ్ సార్, అండ్ అలాగే చౌటి ప్రభాకర్ సార్ కానీ, నేను కానీ, రమణ సార్ కానీ, దత్తు సార్ కానీ, వీళ్ళందరూ ఒక్కొక్కరి గురించి తెలుసుకున్నా యు విల్ గెట్ వెరీ బ్యూటిఫుల్ రివ్యూస్. ఇటువంటి అద్భుతమైన ఫ్యాకల్టీస్ చేత అంతకు ముందు క్లాసెస్ చెప్పించాం, మాకు వచ్చిన రిజల్ట్ ఇది గ్రూప్ 2కి సంబంధించి. అండ్ సేమ్ అలాగే ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో గ్రూప్ 1 ప్రిపరేషన్ లో బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్ ఏంటంటే చాలా మంది సిలబస్ అయిపోతుంది, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ మెంటర్షిప్. రోహిత్స్ అకాడమీ మెయిన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఆల్రెడీ సీనియర్స్ ఎవరైతే ప్రిపరేషన్ అయిపోయిందో వాళ్ళకు బెస్ట్ మెంటార్ కావాలి. సో ఆఫ్లైన్ హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఉంది అండ్ వైజాగ్లోని ఎంవిపి కాలనీ సెక్టర్ 3. సో మీకు చూడొచ్చు MIG 237 ఆ బిల్డింగ్ దగ్గర మీకు ఫ్లెక్స్ కనిపిస్తుంది. ఎక్స్క్లూజివ్ గా రోహిత్స్ అకాడమీ ఆఫ్లైన్ టెస్ట్ సెంటర్ ని మేము పెట్టడం జరిగింది ఇక్కడ. సో అభిరామ్ సార్ చీఫ్ మెంటర్ ఉంటారు, ఆయన ప్రతి స్టూడెంట్ ని డైరెక్ట్ గా ఎవ్రీ డే మీరు డైలీ 2 ఆన్సర్స్ చూస్ చేసుకుంటారా, టెస్ట్ సిరీస్ చూస్ చేసుకుంటారా, మీకు పర్సనలైజ్డ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అభిరామ్ సార్ ఆల్రెడీ 3 times UPSC మెయిన్స్ రాయడం జరిగింది. సో హీ హాస్ వెరీ గుడ్, అండ్ అలాగే APPSC కూడా 3 times మెయిన్స్ తను రాయడం జరిగింది. హ్యావ్ వెరీ గుడ్ ట్రాక్ రికార్డ్. హీ విల్ ఆల్సో టీచ్ అకౌంట్. అండ్ అలాగే యూ కెన్ లుక్ ఎట్ దిస్ పీపుల్. సో హూ ఆర్ టీచింగ్ దిస్ పీపుల్? సో జనరల్ గా APPSC గ్రూప్ 1 జగదీష్ సార్ కానీ, శివాజీ సార్ ఇండియన్ హిస్టరీ, చౌటి ప్రభాకర్ సార్ కానీ, ప్రజ్వల్ సార్ కానీ, హర్నాథ్ రెడ్డి సార్, సో చైతన్య దేవ్ సార్. సో యూ కెన్ సీ ఆల్ ద టీమ్. సో గ్రూప్ 1కి సంబంధించిన ఫ్యాకల్టీ టీమ్. సో వీఆర్ ప్రొవైడింగ్ యూ ద బెస్ట్ థింగ్. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు సో యూజువల్ గా ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంబైన్ చేసినప్పుడు సో జస్ట్ కంటెంట్ మొత్తం చెప్పి ఇలా ఆన్సర్ రాయాలి, అలా ఆన్సర్ రాయాలని ఆలోచిస్తారు. బట్ రోహిత్స్ అకాడమీ ఒక యూనిక్ పాయింట్ ఏంటంటే సో ప్రిలిమ్స్ సపరేట్ గా, మెయిన్స్ సపరేట్ గా, మెయిన్స్ లో డిస్క్రిప్టివ్ ప్యాటర్న్ లో క్లాసెస్. సో యూ కెన్ లుక్ ఎట్ సి గ్రూప్ 1 ఇంగ్లీష్ మీడియం బ్యాచ్. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ హిస్టరీ కానీ, AP హిస్టరీ కానీ కొన్ని స్టాటిక్ పార్ట్ ఉంటుంది. సో అవి ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాము. కొత్త కొత్త క్వశ్చన్స్, కొత్త కొత్త థింగ్స్ ని మళ్ళీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో మీకు లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే గ్రూప్ 2 న్యూ బ్యాచ్. సో ఆల్రెడీ జోగ్రఫీ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, సొసైటీ లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, మెంటల్ ఎబిలిటీ అవుతున్నాయి, కరెంట్ అఫైర్స్ అవుతున్నాయి. అంటే ఒక ప్రిలిమ్స్ లో 4 సబ్జెక్ట్స్ లైవ్ అవుతున్నాయి. పాలిటీ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది, ఇంకా తెలుగు మీడియం స్టార్ట్ అవ్వలేదు. ఎకానమీ, బడ్జెట్ క్లాసెస్, ఎకనామిక్ సర్వే, 16th ఫైనాన్స్ కమిషన్, ఇవి చెప్తూ ఉన్నాం కూడా. సేమ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో మీకు ఎగ్జిస్టింగ్ కంటెంట్ తో పాటు రెగ్యులర్లీ అప్డేటెడ్ లైవ్ క్లాసెస్ మీకు అందిస్తున్నాము రోహిత్స్ అకాడమీ గ్రూప్ 2లో. అండ్ అలాగే గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 1కి సంబంధించి ఈచ్ ఫ్యాకల్టీకి సంబంధించిన ఇండివిజువల్ కోర్స్ కూడా ఉంది, మీరు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, అండ్ వీ హ్యావ్ ఎ వెరీ క్లియర్ కట్ ప్లానర్. సో గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు ఎంతసేపు ప్రిపేర్ అవ్వాలి, అండ్ రోజు కంప్లీట్ గా 10 hours కూర్చున్న వాళ్ళు ఎంతసేపు. సేమ్ అలాగే గ్రూప్ 1 కూడా మీరు చూస్తే సో ఏ హవర్ ఏం చదవాలి, అండ్ అలాగే ఎంప్లాయీస్, ఎందుకంటే వీళ్ళకు తక్కువ టైం ఉంటుంది కాబట్టి ఈ తక్కువ టైంలో సో మనం ఎక్కువగా అంటే కంప్లీట్ గా మోర్ నంబర్ ఆఫ్ సోర్సెస్ చూస్తే
ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయి ఎగ్జామ్లో మనం ర్యాంక్ సాధిస్తామా సాధించమా అన్న ఒక లో కాన్ఫిడెన్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మేమే క్లియర్ కట్ ప్లాన్ ఇచ్చాం. ఆ ప్లాన్లోని డేస్ ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే ఈ టాపిక్ చదవాలి, దాన్ని మళ్ళీ రివైజ్ చేసుకోవాలి, దానికి మెటీరియల్స్ మేమే ప్రొవైడ్ చేసాం, టెస్ట్ సిరీస్ కూడా మేమే ఇచ్చి అండ్ అలాగే వీటికి ప్రతి ఫోల్డర్లో డే 1 డే 2 డే 3 అన్నట్టుగా ఫోల్డర్స్లో పెట్టాం. మీరు అంటే కంప్లీట్గా ఏపీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 150 డేస్లో కంప్లీట్గా అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు కంప్లీట్ అయ్యే విధంగా సేమ్ గ్రూప్ 1 కూడా ఆల్మోస్ట్ 160 డేస్లో గ్రూప్ 1 కంప్లీట్. అలా ఎలా పాసిబుల్ సార్ అంటే గ్రూప్ 2లో చదివే 9 సబ్జెక్టులే గ్రూప్ 1లో కూడా ఆల్మోస్ట్ ఉంటాయి. సో ఈ కాంటెక్స్ట్ లో వీఆర్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ ప్లాన్. అండ్ నెక్స్ట్ వీఆర్ హ్యావింగ్ విత్ గ్రూప్ 1కి 5 months అండ్ గ్రూప్ 2కి 6 months. సో మీరు సెలెక్ట్ అవుతారా అవరా అంటే ఇక్కడ ఏంటంటే ఒక మనం బీటెక్లో లేకపోతే డిగ్రీలో చేసిన చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళలో సెమిస్టర్ స్టార్టింగ్లో చూడండి అసలు ఆ సబ్జెక్ట్స్ వింటున్నప్పుడు స్టార్టింగ్ క్లాసెస్లో అసలు మనం పాస్ అవుతామా, ఈ సబ్జెక్ట్స్ ఏంట్రా ఇలా ఉన్నాయి. ఆ 6 months సెమిస్టర్ పీరియడ్లో ఏ రోజు చదువు, కానీ ఎప్పుడైతే సెమిస్టర్ డేట్ అనౌన్స్ అవుతుందో ఆ డేట్ అనౌన్స్మెంట్ అప్పటి నుంచి మెల్లిగా ముందుకెళ్తాం. దగ్గరకు వస్తున్న కొద్దీ మనలో ఎంత శక్తి ఉందో మనకే తెలీదు. ఆ 1-2 డేస్లో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి ఎగ్జామ్ పాస్ అయిన రోజులు ఉన్నాయి, ఎగ్జామ్లో టాప్ కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకు ఆగస్ట్ 23 సెప్టెంబర్ 20 అనే డేట్స్ ఇవి ఊహాజనికమైన డేట్స్ అని ఎందుకు అంటున్నానంటే సో మనకి ఇంకా అఫీషియల్గా అనౌన్స్ కాలేదు. ఇది మన మంచికి అనుకుందాం, ఎందుకంటే ఒక పర్టికులర్ డేట్ ఒక టార్గెట్ ఉన్నప్పుడు మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి అవసరమైన ప్రణాళికలు అవసరమైన శక్తిని దారపోస్తూ ఉంటాం. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 5 months 6 months టైం ఉంది కాబట్టి వీ కెన్ ఫోకస్ వెరీ ఎఫెక్టివ్లీ. ఒకవేళ అంతకంటే లేట్ అయినా పర్లేదు, ఈ టైంలో మనం సిలబస్ కంప్లీట్ చేసుకొని ఫాస్ట్గా రివైజ్ చేసుకుంటూ ఎగ్జామ్కి తగ్గట్టు చాలా బలంగా తయారవ్వచ్చు. సో ఏదైతే డేట్ స్ప్రెడ్ అవుతుందో ఈ డేట్స్ అంతా కూడా మన మంచికే. సో లెట్స్ వెయిట్. ఉగాది ఆల్మోస్ట్ ఇంకా 2 రోజులు ఉంది. అయితే మళ్ళీ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ 1:15 తీసుకున్నట్లయితే అంతకుముందు గ్రూప్ 2లో 1:15 తీసుకోవచ్చు అనుకున్నారు, కానీ నోటిఫికేషన్లో పర్టికులర్గా మెన్షన్ చేయలేదు అన్నప్పటికీ సో తర్వాత కొంతమంది 1:50 చేసినా కూడా బాధపడ్డారు. 1:50 కూడా వద్దు సార్ 1:100 అని చెప్పి అంతకుముందు గ్రూప్ 2లో ప్రిలిమ్స్ జనరల్గా చావు తప్పి లొట్టలు వేసుకున్నట్టు అంటారు కదా, ప్రిలిమ్స్లో క్వాలిఫై చాలా మంది మెయిన్స్కి వెళ్ళారు, తక్కువ మార్కులు 18, 20, 21 మార్కులు వచ్చి కూడా వాళ్ళు మెయిన్స్లో ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు పొరపాటు జనరల్గా క్రికెట్లో ఆటప్పుడు లైఫ్ అంటారు కదా, డక్ అవుట్ ఉన్నప్పుడు క్యాచ్ మిస్ అవుతుంది, డబుల్ సెంచరీ కొట్టిన రోజులు ఉంటాయి, సంథింగ్ లైక్ దట్. సో అంతకుముందు గ్రూప్ 2లో 1:100 తీసుకున్నారు. ఇప్పుడు రాబోయే గ్రూప్ 2లో 1:15 తీసుకుంటారో 1:50 తీసుకుంటారో 1:100 ఇదైతే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లా కనిపిస్తుంది. ఒకవేళ ఇదే ఉంటే గనక గ్రూప్ 1కి ఇదే ఫాలో అవుతున్నారు, గ్రూప్ 2కి కూడా ఇదే ఫాలో అవుతే గనక భవిష్యత్తులో పోటీ చాలా చాలా తీవ్రంగా ఉండబోతోంది. పైగా దీనికి నెగటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ఒక నెగటివ్ మార్క్స్తో 1:15 గట్టెక్కాలంటే కత్తి మీద సాము లాంటిది. సో అయితే మీకు భయపెట్టట్లేదు, ఇలాంటి కత్తి మీద సాము లాంటి స్టేజ్కి కూడా నువ్వు వెళ్ళాలంటే దిస్ టైమ్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. గ్రూప్ 1 5 months, గ్రూప్ 2 6 months. కానీ ఇందులో ఏది అవసరం లేదు ఏది అవసరం అని తేల్చుకున్న వాడికి విజయం. సో అలాంటి వాళ్ళు సో ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి అది బెస్ట్గా ఉంటుంది, కానీ బిగినర్స్కి ఇది చాలా ప్రాబ్లం. దాన్ని ఓవర్కమ్ చేయడానికే వీ హ్యావ్ గివెన్ యూ ద బెస్ట్ ప్లాన్. సో ఇది గ్రూప్ 1కి కానీ గ్రూప్ 2కి కానీ ప్లానర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో టోటల్గా వీడియోలో చెప్తోంది ఏంటంటే డేట్స్ వచ్చినాయి, కంగారు పడకండి. సో ఒక మధ్య మార్గంగా 5 నెలలు, ఎందుకంటే మొన్న డిఎస్సికి 2 నెలలు టైం ఇచ్చారు. అంతకుముందు ఏపీ గ్రూప్ 2 డిసెంబర్లో 23 డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే ఫిబ్రవరిలో ఎగ్జామ్, అంటే ఆల్మోస్ట్ 2 నెలలే టైం ఇచ్చారు. ఇప్పుడు అంటే నోటిఫికేషన్కి అంటే ఇప్పుడు మనకు డేట్ తెలిసిపోయింది, నోటిఫికేషన్కి ఎగ్జామ్కి తక్కువ టైం ఉన్నా ఆల్మోస్ట్ ఒక 6 months అని తెలుస్తుంది. ఈ 6 monthsలో రిలాక్స్ అవ్వకుండా సో ఒక 4th gearలో అంటే డేట్ తెలిసింది కాబట్టి సో ఇంకా అంటే లైక్ ఇంకా రెస్ట్ తీసుకోకండి. సో వితౌట్ అంటే నిద్రాహారాలు అన్ని మానేయమని చెప్పను, బట్ అవసరమైన కష్టం పడండి. ఖచ్చితంగా ఈసారి గెలుపు మీదే. మొన్న గ్రూప్ 2 చివరి దాకా వచ్చి గ్రూప్ 1 చివరి దాకా వచ్చి ఇంటర్వ్యూ దాకా వచ్చి మిస్ అయిన ఎంతో మంది నాతో టచ్లో ఉన్నారు. దిస్ ఈజ్ అన్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఒకవేళ ఇదే డేట్ అవుతే, ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు, ఇదే అయితే ఖచ్చితంగా మనకు సంతోషకరమైనది, ఎందుకంటే డేట్ తెలిసింది కాబట్టి ఈ టైంలో వీ కెన్ డెఫినెట్లీ క్రాక్. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో సో లేకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు, ఆన్లైన్ మెంటర్షిప్ కావాలి, లేకపోతే వైజాగ్లో హైదరాబాద్లో మెంటర్షిప్ కావాలి, ఏది కావాలన్నా సో నా వాట్సాప్ నంబర్ ఇది 9110556858. ఇది నా వాట్సాప్ నంబర్. జస్ట్ మెసేజ్ మీ. సార్ గ్రూప్ 1
ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ప్లాన్, గ్రూప్ 1 ఎంప్లాయీస్ ప్లాన్, గ్రూప్ 2 ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్ ప్లాన్, గ్రూప్ 2 ఎంప్లాయీస్ ప్లాన్, గ్రూప్ 2 బుక్ లిస్ట్, ఆల్రెడీ గ్రూప్ 2 గ్రూప్ 1 బుక్ లిస్ట్ చేశాను. అండ్ అలాగే గ్రూప్ 1 సిలబస్ ఏంటి, గ్రూప్ 2 సిలబస్ ఏంటి, వీటిపైన కూడా వీడియో చేశాను. అది తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో. ఏ పీడిఎఫ్ కావాలన్నా క్లియర్ కట్, జస్ట్ పీడిఎఫ్ అని మెసేజ్ పెట్టకండి, నేను రెస్పాండ్ ఇవ్వలేను. మీకు ఏం కావాలో చాలా స్పష్టంగా దీనికి మెసేజ్ పెట్టండి, మెంటర్షిప్ అయ్యేదో. ఇది నా నంబరే, డెఫినెట్ గా నేనే రెస్పాండ్ అవుతాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఫీల్ ఫ్రీ ఇన్ ఆస్కింగ్ దిస్ టు మీ. అండ్ కొంచెం అంటే అసలు ఏమీ లేని వాడికి ఏదో ఒకటి వస్తే మంచిది అన్నట్లుగా తెలంగాణలో నానా యాగి పడుతున్నారు స్టూడెంట్స్. ఇప్పుడు సరే మనం పోస్ట్స్ ఇంక్రీజ్ చేయమని కోరాం, మనకు సానుకూలంగానే గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది అనుకుందాం. సో డేట్స్ కూడా ఆల్మోస్ట్ కొన్నిసార్లు ఏంటంటే మనం ఎంత అరిచి గీ పెట్టినా వాళ్ళు చేయాలనుకుంది చేస్తూనే ఉంటారు. సో అరిచి గీ పెట్టడంతో పాటు దానికి తగ్గట్టుగా కూడా మనం ప్రొసీడ్ అవ్వాలి, లేకపోతే మనం వెనకాల పడిపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మన ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ ఉండదు అని చెప్పేసి చాలా మంది డిసైడ్ అయిపోయి ప్రిపరేషన్ ఆపేశారు. అందులో ఎంతో మంది సీరియస్ క్యాండిడేట్స్ ఇప్పుడు ఆపర్చునిటీ పోగొట్టుకున్నారు. సో ఒక గమ్యం, ఒక ఎండ్ ప్రోడక్ట్ తెలిసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ మధ్యలో మన పోరాటం ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. సో వాట్ ఎవర్ దిస్ ఈజ్ ద థింగ్ టు థింక్ ఇన్ అ వెరీ పాజిటివ్ మేనర్. సో ఈ 2026 ఉగాది నుంచి కొత్త సంవత్సరం, కొత్త తెలుగు సంవత్సరం అందరి కళ్ళల్లో సంతోషాన్ని నింపాలి అని కోరుకుందాం. అండ్ మళ్ళీ ఒకవేళ ఈ డేట్స్ నిజం అని తెలిస్తే మళ్ళీ పోస్ట్ పోన్ లాంటివి అడగకుండా అంత గప్చుప్గా ఎగ్జామ్ రాసి సో అంతా సాఫీగా సాగాలని కోరుకుందాం. గవర్నమెంట్ నుంచి కూడా రోస్టర్ మిస్టేక్స్ లేకపోతే నోటిఫికేషన్లో చిన్న చిన్న ఎర్రర్స్ లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా వాళ్ళ డిమాండ్స్ రేషియో కానీ ఏజ్ కానీ సో ఇవన్నీ ఫుల్ఫిల్ చేసే విధంగా మంచి నోటిఫికేషన్ ఇవ్వాలి అని కోరుకుందాం. అండ్ అగైన్ అందరికీ ఉగాది సందర్భంగా ఉగాది 25 సో ఫ్లాట్ 25% ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉగాది 25 ఈ కూపన్ యూజ్ చేయండి. ఉగాది కంటే ముందే రోహిత్స్ అకాడమీ ఈజ్ అనౌన్సింగ్ ఆఫర్స్ ఫర్ యూ. అన్ని ఇండివిజువల్ అండ్ ఫుల్ కోర్సెస్ పైన ఇవి ఉంటాయి. యూ కెన్ గెట్ దట్. థ్యాంక్ యూ. అండ్ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి.